నమస్తే వ్యూస్. ఈరోజు నేను మీకు మీ ముందు దేవుడి గురించి చెప్దామని అనుకుంటున్నాను. ప్రతి మతము అనగా హిందూ, ముస్లిం, క్రైస్టియన్, బుద్ధిస్ట్ అన్ని మతాల సారము ఒకటేనండి. దేవుడు ఎక్కడని ఎందుకని వెతుకుతున్నావు అని ఎవరిని అడిగినా సరే వారి దగ్గర వారి గ్రంథాల్లో ఒకే విధంగా ఉంటుంది. అన్ని మతాల సారము ఒకటేనండి. దేవుడు ఎక్కడని ఎందుకు వెతుకుతావు? విశ్వమంతా వ్యాపించిన శక్తిని నీ కళ్ళతో చూడగలవా? నిజంగా చూడలేమండి. భౌతికమైన నీ సూక్ష్మ దృష్టిని అనంతమైన శక్తిని చూడగలదా? అంటే నీ కళ్ళతో చూడగలవా? భౌతికమైన నీ సూక్ష్మ దృష్టి అనంతమైన శక్తిని చూడగలదా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. అనంతమైన శక్తియే ఆ దేవుడు. ఆ శక్తిని నీ కళ్ళు ఏ పాటి చూడగలవు? నీ అంతరాత్మతో చూడాలి. భౌతిక శరీరధారి అయిన నీవు ఆయన వెళ్ళే దారి వచ్చే దారి నీవు తెలుసుకోలేవు. అంతర్దృష్టిలో చూస్తే ఆయన లీల నీకే అర్థమవుతుంది. ఉదాహరణకు చక్రమును చూసి ఏ కోణంలో ఉందని చెప్పడం ఎంత కష్టమో భగవంతుని కూడా చెప్పడం చాలా కష్టం. అంటే మరొకసారి, భౌతిక శరీరధారమైన నీవు ఆయన వెళ్ళేదారి వచ్చేదారిని నీవు తెలుసుకోలేవు. అది కేవలం మనలో ఉన్న అంతర్దృష్టితో మాత్రమే చూస్తేనే ఆయన లీల నీకు అర్థమవుతుంది. ఇది చాలా అద్భుతం కదండి. అందుకనే దేవుడిని మనం ఏ విధంగా కొలిచినా సరే మన ఆత్మ సంతృప్తి అంటే మన సూక్ష్మ దృష్టి మన కంటితో కాదండి దేవుని వెతకడం. మన ఆత్మశక్తితో వెతకాలి, మన అంతరాత్మతో వెతకాలి. అప్పుడే మనకి దేవుని దర్శనం దొరుకుతుంది. విశ్వమంతా వ్యాపించిన శక్తి నీ కళ్ళతో చూడగలదా? చూడలేదు. భౌతికమైన నీ సూక్ష్మ దృష్టి అనంతమైన శక్తిని చూడగలదా? ఆ అనంతమైన శక్తే ఆ దేవుడు. నీ కంటికి కనబడదు, కేవలం నీ మనసుతో మాత్రమే చూడాలి.